నాన్న పూజించారు. తర్వాత నేను పూజిస్తున్నానండి. నేను కొంచెం బయట ఉండగా మామూలుగా ట్రస్ట్ వారు వచ్చి చూసుకుంటాం. గుడి దగ్గరికి వచ్చి చూడటం వల్ల ఈ గుడి నిర్మాణానికి అలాగ నిర్మాణం చేయించుకోవటానికి 15,000 ట్రస్ట్ వారు ఇచ్చారండి దేవస్థానంలో. తప్పితే అలాగే మా బైకులు కూడా 2 బైకులను యాంప్లిఫైర్ కూడా ఇచ్చారండి. మరి ఇచ్చిన 15,000తో చుట్టూరు భారీగాను నిర్మించడం జరిగిందండి. లోన ఫ్లోరింగ్ గట్రా అన్నీ ఉన్నాయండి. మరి మరి దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి మరి ఈ గుడి నిర్మాణానికి కొంచెం ఆర్థిక సాయం మరి అందిస్తారని నేను కోరుకుంటున్నానండి. మరి ఇంతకు మరి నేను ఇంకా చెప్పండి మీ సమస్య ఇంకేముందో చెప్పండి. చెప్పండి అమ్మా. జై జై భవన్ జై భవన్ జై జై భవన్. ఇంకా ఫ్లోరింగ్ నిమిత్తం ప్లాస్టింగ్ నిమిత్తం ఇంకా పనులు కొంచెం పెండింగ్ ఉన్నాయండి. దాతలు ఎవరైనా సరే సహాయం చేసేవారు ఉంటే కనుక సూర్య రాట్నాల వారిని సంప్రదిస్తారని కోరుకుంటున్నామండి. జై శ్రీరామ్ జై భవాని. చూడొచ్చు మీరు ఈ వీడియోలో వర్క్ ఎంతవరకు జరిగింది ఏంటని. దీని చుట్టూ నిర్మాణం జరిగింది. లోపల ఇంకా కొంచెం ఫ్లోరింగ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. లోపల ఈ విధంగా చేయించారండి అమ్మవారికి. జై భవాని. సో ఈ గుడిని సుమారుగా ఒక 50 ఏళ్ళ నుంచి ఆవిడే చూసుకుంటున్నారండి. సో ఆవిడ యొక్క చెప్పారు కూడా విషయం గురించి. సో దాతలు ఈ గుడిని కొంచెం ప్రత్యేకంగా భావించి ఒక అమ్మవారి విగ్రహాన్ని, ఒక పోతురాజు విగ్రహాన్ని, కొంత రిపేర్స్ అండి, ఒక 15-20 వేలు అయితే రిపేర్ అయిపోతాయి. సో దయించి ఈ కార్యక్రమంలో దాతలు భాగస్వాములు అవుతారని భావిస్తున్నాం. జై శ్రీరామ్.